సంజయ్ని. నా పేరు పుష్ప, పుష్పరాజు. చూసి చెప్పండి సార్. మీరు నాకు పట్టాలు వస్తుంది కాబట్టి పాయింట్ వస్తానా? ఎత్తుకుపోతారా? ఎత్తుకుపోతారు మీరు. దమ్ము కదా మీకు? ఊరకల్లారా శబ్దంగా చెవుల్లో వేసుకునేదంటే మీకు ఈ శ్రమ నుంచి ప్రయత్నిస్తున్నా. నా బిడ్డని యాడ్ నుండి తక్కువరా నేను దింపాలా? నా తప్పు పూట కలిసిపోయినట్టు అట్టకు బిడ్డ ఉసిరికున్నదా? అట్ట మీద నా బిడ్డ ఒంటి మీద ఒక్క చిన్న గీత పట్టుగా గంగమ్మ తల్లి జాతరలో ఏ ఆట తలలు నరికినట్టు నరుకుతాం. నరుకుతాం ఇంటికి వచ్చేదానికి అన్ని టీవీలో ఇదేనా వల్ల నరుకుతాం. ఇంటికి వచ్చేదానికి అన్ని టీవీలో నరుకుతాం. ఇంటికి వచ్చేదానికి అన్ని టీవీలో ఇదేనా వల్ల చూశారు కదా కిడ్నాపర్లకి పుష్ప ఇచ్చిన మార్నింగ్. అందరూ చెప్పలేదండి. నా కొడుకు కంట తగిలితుండా ఎందుకు పంపలా? మనం పంపిన ఆ సరుకు లారీలతో సహా ఎవడో పట్టుకున్నాడు బాస్. వాడెవడో సరుకు వదిలేస్తే పిలిచి పొందలాగా పారిపోయొచ్చారన్నమాట. వాడు మామూలు కాదు బాస్. వాడి పేరు రణధీర్. పాతికేళ్ళు అవుతుంది నేను ఈ చీకటి సామ్రాజ్యాన్ని స్థాపించి మొదలుపెట్టి. నాకు ఎదురు తిరిగిన వాణ్ణి భూపాలి ఎడారుల్లో పాతి పెట్టా. నాకు అడ్డొచ్చిన వాణ్ణి అడ్డంగా నరికేశా. ఈ గద్దలకొండ గణేష్కి ఎదురు నిలబడ్డవాడు ఎవ్వడూ లేడురా. అలాంటిది నాకే ఎదురు తిరుగుతున్నాడంటే చాలా విడ్డూరంగా ఉందే. వాడు మగాడే కాదు, మగధీరుడు కూడా. సమట సన్యాసిల్లారా, పారిపోయి వచ్చిందే కాక నా శత్రువునే నా ముందు పొగడతారా? వాడిని వదలను, అలా అని మిమ్మల్ని వదలను. ఎలాంటి తప్పు మళ్ళెప్పుడు చేయండి సార్. క్షమించడం నా హిస్టరీలో లేదురా.
పైకి పోతారు. ఆ రణధీర్ అంటే భయం ఉన్న వాళ్ళు తిరిగి వెళ్తే ఈ గద్దల కొండ కాడ ఎలా బతుకుతారు అనుకున్నారా? ఈ గద్దల కొండకి ఎవడు ఎదురొచ్చినా అందరికీ నమస్తే గణేశన్న. నమస్తే గణేశన్న. నమస్తే కథలకొండ గణేశమ్మ. తమ్ముళ్ళు ఎలా ఉన్నారు తమ్ముళ్ళు? ఎక్కడ మారుమూల దొంగతో తెచ్చిన మేము ఈ స్థాయిలో ఉన్నామండి. అది నీ వల్లే. ఈ రుణం ఇచ్చి ఏం తీర్చగలను? కొండలైనా బద్దలు చేసి బండాలైనా ఎరగదీసే సత్తా నీకుండగా మాకు దిగిలేంటన్నా. తమ్ముళ్ళు మన భూపతి ఏం చేస్తున్నాడా? మన ఆ భూపతి ఎమ్మెల్యేయాక మనతో పాటు ఉంటున్నాడు. మనం చేసే బ్లాక్ మనకి వటి పనిగా మారుతున్నాడు. అంతేకాదన్నా ఆ సింగపూర్ స్టేట్ కి దుబాయ్ సీరికి ఇవ్వాల్సిన అమౌంట్ కూడా ఎమ్మెల్యేనే సెటిల్ చేశాడు. అంటే మన భూపతి, మన ఫణేంద్ర భూపతి మనకు హస్త్రంలా బ్రహ్మాస్త్రంలా మారాడన్నమాట. అవునన్నా? అన్నా ఏంటి అంత అర్జెంటుగా రమ్మన్నా? తమ్ముళ్ళు నేను స్మగ్లింగ్ చేసి స్మగ్లర్నయ్యా. నేను గంజాయి అమ్మి ఈ సీకట్ సామ్రాజ్యానికి సింహాన్నయ్యా. కొకైన్ అమ్మి కొన్ని కోట్లే సంపాదించా. కానీ ఇప్పుడు ఒక పెద్ద డీల్ చేయబోతున్నాం. ఆ విషయం మాట్లాడదామని మిమ్మల్ని పిలిపించాను తమ్ముళ్ళు. ఏమిటన్నా అంత పెద్ద డీలు? ఈ ఆంధ్ర రాజధానిలో బాంబ్ బ్లాస్టింగ్ కి ప్లాన్ చేస్తున్నాం. ఆల్ ఖైదా నుంచి ఒక డీల్ కుదిరింది. ఆ డీల్ అంతా తెలుసా? 1000 కోట్లు. డీల్కి డైమండ్ అని నేనుండగా నీకు దిగులేదు కన్నా. ఈ సిటీలో ఉన్న పెద్ద పెద్ద స్కూళ్ళు, హాస్పిటళ్ళు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు బాంబుల దాటికి బద్దలైపోవాలి. అన్నా నువ్వు నిశ్చింతగా ఉండు. బీహార్ నుంచి మన గ్యాంగ్ దింపుతా. ఎన్ని మద్దతులు కావాలో ఎక్కడెక్కడ బాంబులు పేలాలు మనం వేసే ప్లాన్లు 100% సక్సెస్ అవుతాయి. శభాష్ తమ్ముళ్ళు.